మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవ, కృపగల దేవ, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువా. నీ కనికరాన్ని బట్టి, నీ కృపను బట్టి ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచావు. అందుని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 55వ కీర్తన 16వ చరణము. అయితే నేను దేవునికి మొర్రపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? దేవునికి మొర్రపెట్టుకుందును. ఎందుకు ఆయనకి మొర్రపెట్టాలి అంటే, యెహోవా నన్ను రక్షించును. మనము ఏ విషయంలో రక్షణ కావాలని ఆశపడతా ఉన్నామో, ఏ పరిస్థితిలోంచి రక్షించేవారుంటే బాగుండు అని అనుకుంటున్నామో, అలాంటి పరిస్థితుల్లో మనుషుల వైపు కాకుండా దేవుని వైపు మనము చూసి ప్రార్థించేవారిగా ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, ప్రార్థన చేసినప్పుడు దేవుడు రక్షిస్తాడు, ప్రార్థన చేసినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు, అనేక అంశాలు మనము చూస్తూ ఉన్నాం. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయమని, ఆయనకి మొర్రపెట్టమని ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే అనేక సందర్భాలలో మన ప్రార్థనని చిన్నపాటి నిర్లక్ష్యాన్ని చూపిస్తూ ఉంటాం. దానికి కారణం ఏంటి అంటే, మన జీవితంలో గతించిపోయిన కాలంలో జరిగినటువంటి పరిస్థితులను బట్టి మనము విశ్వాసములో కొద్దిగా సన్నగిల్లిపోతాం. మన జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఆ సమస్యలను బట్టి కొద్దిగా మనం ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యము చేస్తూ ఉంటాం. శ్రమలు గడిచిపోయిన కాలంలో వచ్చినటువంటి శ్రమలను జ్ఞాపకం చేసుకుని ప్రార్థనను నిర్లక్ష్యము చేస్తూ ఉంటాం. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా నన్ను రక్షించును. కీర్తనకారుడు తనకున్నటువంటి అనుభవాన్ని మనకు చూపిస్తూ ఉన్నాడు. యెహోవా నన్ను రక్షించును. ఈరోజు నీకు ఏ విషయంలో రక్షణ కావాలని ఆశపడతా ఉన్నావు, ఏ విషయంలో నీకు రక్షించేవారు ఉంటే బాగుందని అనుకుంటున్నావో, అలాంటి పరిస్థితుల్లో ఎవరు నిన్ను నన్ను రక్షిస్తాడంటే దేవుడే నిన్ను నన్ను రక్షిస్తాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. అయితే నేను దేవునికి మొర్ర పెట్టుకుందును. ఈ లోకంలో శరీరానుసారంగా జీవిస్తున్నప్పుడు మనకు ఎదురైనటువంటి పరిస్థితుల్లో మన సమస్యలను చెప్పుకోవటానికి ఒక వ్యక్తి ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఆ వ్యక్తితో మాట్లాడగానే మన సమస్య తీరిపోయినట్టు మనకు అనిపిస్తుంది, కానీ సమస్య తీరదు. సమస్య తీరాలి అంటే దేవుని సన్నిధిలో మొర్ర పెట్టాలి. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మొర్ర పెడతామో దేవుడు మనకి సహాయం చేస్తాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో, నా జీవితంలో మనం ఎవరికి మన సమస్యలను చెప్పాలి, ఎవరికి మనము ప్రార్థన చేయాలి, ఎవరికి విజ్ఞాపన చేయాలి, ఎవరికి మొర్ర పెట్టాలి అంటే యెహోవాకు మొర్ర పెట్టేవారిగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే యెహోవా నన్ను రక్షించును. మనకి సహాయము చేసేది ఆయనే, మన పరిస్థితుల్లోంచి రక్షించేది ఆయనే. కాబట్టి మనం యెహోవాకు మొర్ర పెట్టేవారిగా ఉండాలి. ఆయనే మనల్ని రక్షిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో ఎలాంటి పరిస్థితుల్లో ఈ వాక్యం వింటున్నావో నాకు తెలియదు, కానీ దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా నన్ను రక్షించును, యెహోవా నన్ను రక్షించును. ఈ మాటను బట్టి దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేద్దాం. అట్టి విశ్వాసమును, నిరీక్షణను దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.